అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రము నాయనా. ప్రభువా, ఈరోజు కమాండోస్ ఫర్ క్రైస్ట్ సెమినార్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మా అందరినీ కూడా నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి నీ పరిశుద్ధాత్మ యొక్క వరాలతో మమ్మల్ని నింపి నీ వచ్చు పర్యంతము నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని, నీ సింహాసనం కుడి పక్కనున్న జ్ఞానాన్ని ఇక్కడ కూడి ఉన్న సహోదరి సహోదరులకు అందరికీ కూడా మెండుగా దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మొట్టమొదట ఈ మోషేకి ఈ 5 పుస్తకాలు రాయడానికి రివీల్ చేసినప్పుడు ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 1వ మాట ఏమంటే చెప్తుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ డెర్త్. ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఈ మాట హీబ్రూలోనండి. యాక్చువల్గా ఈ న్యూమరికల్ డిజైన్ అనేది మనం చదువుతున్న ట్రాన్స్లేషన్స్లో కనబడదండి, ఒరిజినల్ టెక్స్ట్లో కనబడుతుంది. ఈ టెక్స్ట్ తీసుకుంది మెసోరీ టెక్స్ట్ అని, అది తీసుకుంది కొడక్టో సినెక్టస్ అని, అది న్యూ టెస్టిమెంట్ టెక్స్ట్ తీసుకుంది. ఈ ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్లోన ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, ఆదిలో దేవుడు భూమి ఆకాశమును సృజించిన మాట ఎగ్జాక్ట్గా 7 మాటలండి. ఈ 7 మాటలు కలిపి 28 అక్షరాలండి, 28 లెటర్స్, అంటే 7 4 28. అలాగే దేవుడు ఆదిలో దేవుడు సృజించెను, ఇవన్నీ కూడా 14, భూమి ఆకాశాలు 14, 7 14, 7 14. ఇలాగా ఈ హీబ్రూ లెటర్స్ని ఒక్కొక్క లెటర్ని క్యాలిక్యులేట్ చేస్తును. అవన్నీ కూడా తీస్తుంటే శాసం లేకుండా తెగిపోతుందండి. అది చాలా లెబోరియస్, చాలా టెన్షను, మైండ్కి గ్రేటెస్ట్ స్ట్రెయిన్ అండి. ఈ హీబ్రూ లెటర్స్ని ఒరిజినల్ లాంగ్వేజ్లోన ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసేవారు. ఇప్పుడు ఇది మాత్రమే కాదండి, జనరల్గా మనకి ఓల్డెన్ డేస్లోన అంకెలు ఉండి కాదండి. ఈ అంకెల్ని కనిపెట్టింది అరబ్స్. 1 2 3 4 మనం వేస్తున్నాం. జనరల్గా అక్షరాలనే అంకెల కింద వాడతారు, వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీషు 26 అక్షరాలు ఇంగ్లీషు. ఈ 26 అక్షరాలని మనం ఏ టు జెడ్ వేసుకొని, ఇప్పుడు ఏ 1 కింద వేసుకుంటే జెడ్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. బి 2 అవుతుంది, సి 3 అవుతుంది, డి 4 అవుతుంది, ఎఫ్ 5 అవుతుంది, ఎక్స్ వై జెడ్ ఇది 25 అవుతుంది, ఇది 24 అవుతుంది ఇంగ్లీషు. ఇప్పుడు ఇంగ్లీష్లో మీ పేరు రాసుకొని ఈ వాల్యూ ప్రకారం కానీ మీరు కానీ వాల్యూ కడితే మీ పేరుకి ఇంత వాల్యూ అని వచ్చేస్తుంది, అవునా కాదా? అవన్నీ వదిలేయండి. ఈ మధ్య లవర్స్ ఎప్పుడు ఐ లవ్ యూ అని పంపాలన్నా 9 12 21 వేస్తారు. అంటే ఏంటి తెలుసా? ఐ లవ్ యూ. అలాగే 9 13 21 ఇస్తే ఐ మిస్ యూ. ఇది ఈరోజు లాంగ్వేజ్. యాన్సెంట్ డేస్లోన ఇదే ఎవ్రీ లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది. సపోజు రోమన్ లెటర్స్ ఉన్నాయండి. రోమన్ లెటర్స్లోన మన ఇంగ్లీష్ లెటర్స్ వి రోమన్ లెటర్స్లో ఎంత వాల్యూ? 5. వి 5, ఐ 1, ఎక్స్ 10, అలాగే సి 100, ఎల్ 50. ఇలాగా ఇంగ్లీష్ లాంగ్వేజు లాటిన్లోన దానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇవాన్ పానిన్ చేసిన గ్రేటెస్ట్ వర్క్ ఏంటంటే ఒరిజినల్ బైబిలు రాసిన ఒరిజినల్ టంగ్స్ తోటి. ఈ ఒరిజినల్ టంగ్స్ ఏంటంటే హీబ్రూ, గ్రీకు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా హీబ్రూ, న్యూ టెస్టిమెంట్ అంతా గ్రీకు. ఇప్పుడు ఈ ఒరిజినల్ లాంగ్వేజెస్లోన ఈచ్ వర్డ్ని
వాల్యూని వేసివాడండి. ఇప్పుడు హీబ్రూలోన ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, ఆదిలో దేవుడు భూమి ఆకాశములు సృజించను అన్నది హీబ్రూలో రాసి, ఆ హీబ్రూ లెటర్ యొక్క వాల్యూ, ఇప్పుడు ఏబిసిడికి వాల్యూ వేసినట్టు ఆ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇదంతా కూడా ఒక సంఖ్య వచ్చినప్పుడు దాన్ని 7చే భాగిస్తే శాసనం లేకుండా తెగిపోద్దండి. అలాగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాక్యానికి, ప్రతి వర్డ్కి బిట్టు బై బిట్టు ఆయన వాల్యూ వేసుకొని వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా శాసనం లేకుండా తెగిపోతుందండి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడండి ఎవరైనా ఒక పుస్తకం రాయదలుచినప్పుడు, అంటే ఇది న్యూమరికల్ డిజైన్, ఇలాగా ఈ న్యూమరికల్ డిజైను అవుతుంది అని చెప్పి ఈ బైబుల్ రాసిన 40 మంది ఆథర్లు ఉన్నారు కదా, మోషే దగ్గర నుంచి జాన్ వరకును, వీళ్ళకి ఎవరికి కూడా ఒక ఐడియా లేదండి. వాళ్ళు రాస్తున్న రైటింగ్స్లోన ఇలాంటి న్యూమరికల్ డిజైన్ అక్కరవుతుందన్న సంగతి వారికి తెలియదండి. అలాగే కొన్ని బైబుల్లో ఈవిల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. యూదా యేసు ప్రభుని అమ్మేయడం, ఆహాబు జజబేలు ఆ నాబోతు ద్రాక్ష తోటను ఆక్టివేట్ చేయడానికి ఇచ్చేయడం, వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు సాతాను యొక్క నెంబరు 13 13 13 వస్తుందండి. అది చూసుకోండి. ఇలాగా మొత్తము బైబుల్లో ఉన్న ప్రతి చాప్టరు 1189 చాప్టర్లు, 31,101 వర్సెస్, 31,101 వచనాల బైబిల్ని ప్రతిదాన్ని తీసి ఆ న్యూమరికల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి 7 చేత భాగిస్తే శాసనం లేకుండా తెగిపోతుందండి. హల్లెలూయా. ఇవాన్ ప్యానెను 40 సంవత్సరాలు శ్రమించి లోకానికి ప్రూవ్ చేసింది ఏంటంటే దేవుడి యొక్క సిగ్నేచర్ 7 అనేది సృష్టిలో ఉన్నది ఆయన వాక్యమైన పరిశుద్ధ గ్రంథములోన ఈ 7 అనే డిజైను ఎందులో ఉంది అని చెప్తుందండి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా ఒక పుస్తకం రాయడానికి కూర్చొని ఈ న్యూమరికల్ డిజైన్ తోటి ఒక స్టోరీని నేను రాస్తాను అని ఎవడైనా కూర్చుంటే ఈరోజు మొదలుపెట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత ఆయన్ని కలిసినా ఒక మొదటి పేజ్ కూడా కంప్లీట్ అవ్వదండి 10 సంవత్సరాల తర్వాత. కారణం ఏంటంటే ఇలాంటి డిజైన్ వచ్చినట్లు 7తో శాసనం లేకుండా తెగిపోయే అక్షరాల డిజైన్ చేస్తే రాస్తే ఆ స్టోరీ రాదు, మీనింగ్ రాదు. హెచ్జి వెల్స్ అనేవాడు మంచి టాప్ పోయట్ అండి. ఇవాన్ ప్యానెన్ ఎప్పుడైతే లోకానికి 1901లో అనౌన్స్ చేసి ఆ రోజుల్లోన $1,00,000 ఇది తప్పని ఎవడైనా ప్రూవ్ చేయగలిగితే, ఇలాంటి డిజైన్ ఇందులో లేదు అని ఎవడైనా చెప్పి ప్రూవ్ చేయగలిగితే $1,00,000 ఇస్తానని ప్రామిస్ చేశారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 116 సంవత్సరాలు గడిచిన ఎవడు కూడా దాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరికి లేదండి. ఆ ఛాలెంజ్ అలాగే నిలుచుంది. ప్రపంచంలో లీడింగ్ న్యూస్ పేపర్స్లో ఆయన వేసింది ఏంటంటే దేవుని యొక్క ఫింగరే డైరెక్ట్గా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది అని, ప్రతి అక్షరం కూడా ఆయన చేత్తో రాయబడిందని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి అండి. అలాగే అనేక మంది ఆదర్సు ఇలాగ రాయడానికి పూనుకొని మెంటల్ హాస్పిటల్లో ల్యాండ్ అయిపోయారండి 1 వీక్లోన. ఎందుకంటే అది థింక్ చేసి అలాగ రాయిస్తే ఒక్క సెంటెన్స్ రాదండి, ఒక మీనింగ్ రాదు, ఒక ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ స్టోరీ అన్నదానికి నో హెడ్ నో టైల్. ఇక్కడ ఇవాన్ ప్యానెన్ చేసిన గ్రేటెస్ట్ సైంటిఫిక్ ప్రూఫ్ లోకానికి ఇది. ప్రపంచంలో ఉన్న 47 మత గ్రంథాల్లోన ఏ గ్రంథములో కూడా ఏ పేజీలో కూడా ఒక్క న్యూమరికల్ డిజైన్ ఇలాంటిది కనబడదండి. ఎవడైనా పరిశుద్ధ గ్రంథాన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే
ఇది ఒక్కటి ఆ మిగతా మత గ్రంథాల్లో చూపించగలిగితే వి కెన్ షేవ్ అవర్ హెడ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము పట్టుకొని చదువుతున్న దైవ వాక్యము హిస్టారికల్గా, సైంటిఫికల్గా 100% ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ అండి. ఇది 100% దేవుని చేత రాయబడిన గ్రంథం. ఇది బిగినింగ్ ఆఫ్ ద 20th సెంచరీలోన డాక్టర్ ఇవాన్ ప్యానెన్ చేసిన గ్రేటెస్ట్ వర్క్ ప్రపంచానికి సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది. ఇప్పుడు 1984లోన పరిశుద్ధ గ్రంథము యొక్క మరొక సీక్రెట్ ప్రపంచానికి మతి తిరిగిపోయినట్టు చేసిందండి. అదేంటంటే అది కూడా చేసింది ఒక జూయిష్ మ్యాథమెటిషియన్. హిజ్ నేమ్ ఈస్ ఎలియాహు రిప్స్. ఈ ఎలియాహు రిప్స్ అన్న ఆయన జెరూసలేములోని హీబ్రూ యూనివర్సిటీకి ఆయన మ్యాథమెటికల్ ప్రొఫెసర్ అండి, టాప్ ప్రొఫెసర్. హెవార్డు, యేల్ యూనివర్సిటీలకి విజిటింగ్ ప్రొఫెసర్. ఈ ఎలియాహు రిప్స్ ఆయన ఏమంటే చేశారు, పరిశుద్ధ గ్రంథములోన ఆ ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్లోన ఇందులోన దేవుడు ఒక కోడ్ పెట్టారు. ఆ కోడ్ని కానీ బ్రేక్ చేస్తే ప్రపంచములో జరగబోయే ఇన్సిడెంట్స్ని చెప్పేస్తుంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ కోసం, ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ కోసం క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తుంది అన్న సత్యాన్ని మొట్టమొదట ఆయన ప్రూవ్ చేశాడండి. ఎలాగంటే 1990 ఆగస్టు 2వ తారీఖు తెల్లవారుజామున సద్దాం హుస్సేను కువైట్ ఇన్వైట్ చేశాడండి. ఆ రోజుల్లో సద్దాం హుస్సేన్కి ప్రపంచానికి 4th బిగ్గెస్ట్ ఆర్మీ ఉండేది. సుమారు 10 లక్షల సైన్యం. ఆడికి రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఆడి ప్యాలెస్ని వాళ్ళని కాపాడడానికి 3 లక్షల మంది ఉండేవారండి సద్దాం హుస్సేన్కి. ఈ సద్దాం హుస్సేను ఇరానుతో ఆయుతుల్లా ఖొమైనీ తోటి వార్ చేసినప్పుడు $80 బిలియన్ల అప్పు అయిపోయాడండి. అంటే అది $8,000 కోట్ల ఆయన అప్పు అయిపోయాడు. ఈ అప్పుని తీర్చమని ఈ గల్ఫ్ స్టేట్స్ అన్నింటినీ అడుగుతున్నాడు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ కట్టలేక. కువైట్ యాక్చువల్గా ఇరాక్దండి. మన బ్రిటిష్ వాళ్ళు చాలా ధర్మాత్ములు. వెళ్ళిపోయే ముందు కట్ చేసి ఎవడికోడికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మన దేశాన్ని పాకిస్తాన్కి ఒక ముక్క ఇటుపక్క ఇచ్చేసినట్టు. సో అలాగా వీళ్ళు ఇరాక్లో ఉన్న ఈ బిట్ని వీళ్ళందరూ కూడా, ఈ అరబ్ దేశాలన్నీ కూడా, ఈ రోజున్న 22 అరబ్ దేశాలు అబ్రహాము సంతానం అండి, డైరెక్ట్ డిసెండెంట్స్. మన దేవుడు అబ్రహాముతో చెప్పింది, ఇష్మాయేల్ను కూడా. నేను అబ్రహాంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఇస్సాకు కోసం మాట్లాడుతుంటే అబ్రహాం ఇస్మాయేల్ కోసం మాట్లాడుతుంటాడు. ఇస్మాయేల్ను కూడా ఆశీర్వదించని దేవుడు ఫడాపైపోయి, ఓకేరా ఆడి గర్భంలో నుంచి 12 మంది రాజులు పుడతారని. ఇప్పుడు ఈ 12 మంది రాజుల రాజ్యాలు ఏంటంటే సౌదీ అరేబియా, సౌద్ ఫ్యామిలీ, అలాగే జోర్డాన్ హష్మేట్ ఫ్యామిలీ, జోర్డాన్ కింగ్ హుస్సేన్ ఆల ఫ్యామిలీ, మొరాకో కింగ్ హసన్ ఫ్యామిలీ, లిబియా, వీళ్ళందరూ కూడా 12 మంది డైరెక్ట్ డిసెండెంట్స్ ఇష్మాయేల్ ద్వారా. 12 రాజ్యాలు, అరబ్ రాజ్యాలు, 22 రాజ్యాల్లోన 12 రాజ్యాలు ఇష్మాయేలు డైరెక్ట్ డిసెండెంట్స్. మిగతా 10 మంది అరబ్ రాజ్యాలు అంటే ఒమాను, ఖతారు, యుఏఈ, బెహ్రీను, ఇలాగా ఈ ఉన్నాయి కదా, ఈ కువైటు, ఈ రాజ్యాలన్నీ కూడా అబ్రహాము సారా చనిపోయిన తర్వాత కెతూరా అని ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడికి 6 కొడుకులు పుడతారు. అందులో దీదానీయుల సంతానమే కువైటీసు, షాబా అన్నవాడు సంతానం ఉమానీసు. ఇలాగా ఈ రాజ్యాలన్నీ కూడా, మిగతా 10 అరబ్ రాజ్యాలు కూడా ఆ కెతూరా సంతానం. అంటే 22 అరబ్ దేశాలు డైరెక్ట్గా
అబ్రహాం నుంచి వచ్చింది. మేము ఎప్పుడు అబ్రహాం సమాధికి వెళ్తాం ప్రతి నెలన. ఆ మక్ఫెల కేవులో అబ్రహాము, సారా, ఇస్సాకు, రెబెకా, జాకబు, లేయా వెళ్ళినప్పుడు ఒళ్ళు జలదరించేస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కనెక్టెడ్ ఓన్లీ అబ్రహాంకే. సుమారు 250 కోట్ల మంది క్రైస్తవులు విశ్వాసం ద్వారా అబ్రహాంకి, 150 కోట్ల ముస్లింలు డైరెక్ట్, 22 అరబ్ రాజ్యాలు డైరెక్ట్ అబ్రహాంకి, 34 ఇస్లామిక్ రాజ్యాలు డైరెక్ట్ విశ్వాసం వల్ల, అలాగే 120 క్రిస్టియన్ కంట్రీస్ డైరెక్ట్ విశ్వాసం వల్ల. ప్రపంచంలో హాఫ్ పాపులేషను అబ్రహాందే. అందుకే దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా భూమి మీద ఇసుక రేణువుల్లాగా చేస్తానడానికి కారణం అబ్రహాము యొక్క ఫెయిత్ ఎలాంటిదంటే డాబర్మ్యాన్ కుక్క విశ్వాసం. డాబర్మ్యాన్ కుక్క సింగిల్ మాస్టర్ డాగు. అలాగా అబ్రహాము ఈ యెహోవా దేవుడంటే మహా విశ్వాసం. అందుకే ఆ దేవుడు కూడా అబ్రహాము అంటే మహా ప్రేమ. నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణని చాలా చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ సద్దాం హుస్సేన్కి అప్పుల వల్ల కువైట్ షేక్ని అడిగాడు. కువైట్ షేక్ జబరు ప్రతి లక్షవారం రాత్రి ఒక 8వ క్లాస్ చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడండి, ప్రతి థర్స్డే నైట్. అందుకే వీడికి మహా కోపం. వీడికి 1,00,000 మంది సైన్యాన్ని తీసుకెళ్లి కువైట్ ఇన్వైట్ చేశాడు 1990లోన. ఆగస్టు 2వ తారీఖు టాక్ కువైట్ని ఇన్వైట్ చేసింది. ఇప్పుడు మనము చూచినట్టయితే ఈ మొత్తము అరబ్ దేశాలు అన్నీ కూడా ఈ అబ్రహాము యొక్క డిసెండెంట్స్.